పీజీ విద్యార్థిని దీక్షిత ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరు సిద్ధార్థ కాలేజీలో పీజీ చేస్తున్న దీక్షిత వారం క్రితమే నాగారంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. నిన్న తాను నివాసం ఉండే అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీక్షిత తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీక్షిత మృతితో స్వగ్రామం యాదాద్రి జిల్లా మైలారంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. డ్యూటీ విషయంలో తమ బిడ్డను టార్చర్ చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుందని దీక్షిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అవుతుంది, సీనియర్ అవుతాం. మళ్ళా ఉండాలంటే చెప్పకుండా పోలేక ఈ పని చేసింది. అలా ఇట్లా అనుకోలే. లేకుండా పీజీ విద్యార్థిని దీక్షిత ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యామిని ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారావు మండలం మైలారం గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ వడ్లకొండ ఆనంద్ చారి కుమార్తె పీజీ విద్యార్థిని దీక్షిత గత 10 రోజుల క్రితమే ఈమె బెంగళూరు నుంచి అక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్ కు రావడం జరిగింది. అయితే డ్యూటీ విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, సీనియర్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అయితే తండ్రి ఎదుట కూడా వాపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే తండ్రి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా కష్టపడి చదివావు, డ్యూటీ విషయంలో సర్ది చేసుకోమని చెప్పేసి చెప్పాడు. కానీ ఇంతలో ఆమె నిన్న ఉదయం పూట ఒక్కసారిగా మార్నింగ్ వాక్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళినటువంటి దీక్షిత బిల్డింగ్ పైకి ఎక్కి ఒకసారిగా కిందికి దూకిన క్రమంలో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించడం చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే కేవలం రాత్రిపూట సీనియర్లు హెచ్ఓడి ఇబ్బందులు గుర్తు చేయడం వల్లనే తన కూతురు దుర్మరణం పాలైందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఏబిఎన్తో తండ్రి వడ్లకొండ ఆనంద్ వెల్లడించడం జరిగింది. ఈ దీక్షిత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్లో భద్రపరిచారు. సాయంత్రానికి స్వగ్రామం మైలారానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆమె సోదరుడు అమెరికాలో ఉంటున్నారు, సాయంత్రం ఇక్కడికి వచ్చే అవకాశం. మొత్తంగా మంచి ఉన్నత చదువులు చదివి మంచి స్థిరపడుతున్న క్రమంలో ఇలా తన కూతురు దుర్మరణం పాలడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా చేసుకోవడానికి కారణాలపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. కావాలని తల్లిదండ్రులు మాత్రం కేవలం అప్పటి వరకు మంచిగా ఉంది, కేవలం డ్యూటీ విషయంలో ఇబ్బందులు పెట్టడం వల్లే బిల్డింగ్ పై నుంచి కిందికి దూకిందని చెప్పడం జరిగింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.